హాయ్ ఎవ్రీవన్, నేను గీత. వెల్కమ్ టు శ్రేయాస్ స్టూడియోస్. స్టేటస్ అంటే ఏంటి? అందంలో ఉంటుందా? డబ్బులో ఉంటుందా? మనం మెయింటైన్ చేసే లగ్జరీ లైఫ్లో ఉంటుందా? కాదు కదా. స్టేటస్ మీన్స్ వాల్యూ పెంచుకోవడం, మన విలువను మనం పెంచుకోవడం. ఏ విధంగా పెంచుకోవాలి? ఇప్పుడు ఎవరికైనా సరే బిజినెస్లో కానివ్వండి, వర్కింగ్ పొజిషన్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే స్టేటస్ పెంచుకోవాలి, గ్రేట్గా ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఉంటారు. బట్ ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? మనకి స్టేటస్ అనేది ఎలా ఉంటుందంటే, మనల్ని ఎవరైనా పొగిడారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతాం, అవునా? అలానే ఎవరైనా తక్కువ చేసి చూసినా, రెస్పెక్ట్ ఇవ్వకపోయినా చాలా ఫీల్ అవుతాము, హర్ట్ అవుతాము, డిజపాయింట్ అవుతూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే, స్టేటస్ అంటే మనం ప్రజెంటు మనకి ఇది బాగుంది అని చెప్పేసి అక్కడితో ఆగిపోతామా? ఆగిపోం కదా. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, సీఎం అయిన వాళ్ళకి పిఎం కావాలని ఉంటుంది, అండ్ టాలీవుడ్ స్టార్కి పాన్ ఇండియా స్టార్ కావాలని ఆశ ఉంటుంది. 60 మార్క్స్ వస్తే 100 మార్క్స్ గెయిన్ చేయాలని కోరుకుంటుంది, తప్పలేదు. అలానే పెంచుకోవాలని చూస్తారు ఎవరైనా సరే. బట్ ఈ టైంలో ఏం చేస్తారు అంటే, చాలామంది అన్హెల్తీ వేస్ ఫాలో అవుతారు. స్టేటస్ పెంచుకోవాలి, వాల్యూ పెంచుకోవాలని చెప్పేసి. అలా అన్హెల్తీ వేస్ ఫాలో అవుతే ఏమవుతుందంటే, జలస్ ఫీల్ అవటం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయటం, మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం, ఇలాంటివన్నీ మనకి ఆ ఫీలింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. స్టేటస్ పెంచుకోవాలి అన్హెల్తీ వేస్లో అంటే. అందువలన స్టేటస్ అంటే అన్హెల్తీ వేస్లో కాకుండా హెల్తీ వేస్లో ఏ విధంగా పెంచుకోవాలి, మన విలువని ఏ విధంగా కాపాడుకోవాలి. ఓకే, ఎస్. ఈ స్టేటస్ అనేది మనం ఫస్ట్ ఏం చేయాలంటే, కంపేరిజన్ విత్ అదర్స్, ఎవరితో పోల్చుకోవద్దు. ఫస్ట్ అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కంపేర్ చేసుకోవడం కామన్. ఎవరైనా సరే కంపేర్ చేసుకుంటాము. నాకన్నా వాళ్ళు బాగున్నారు, మనకన్నా వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు కారుల్లో తిరుగుతున్నారు, మేడల్లో ఉంటున్నారు, మంచి పెద్ద జాబ్ చేస్తున్నారు మనకన్నా. ఇలా ఇది కామన్ ఫ్యాక్టర్ అనమాట. కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ ఎగ్జాంపుల్, మనమే చూసుకున్నాం అనుకోండి, లేడీస్ ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా సరే మీ శారీ కన్నా కూడా, పోనీ మీ సిస్టరు మీరు కలిసి వెళ్ళారనుకోండి, మీ శారీ కన్నా మీ సిస్టర్ శారీ చాలా బాగుందని చెప్పారనుకోండి, మనం కొంచెం జలస్ ఫీల్ అవుతాము. ఏంటి నా శారీ బాగాలేదా, మా సిస్టర్ శారీ బాగుందని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటాము. బట్ అక్కడ మనం ఎలా అవేర్నెస్తో ముందుకు వెళ్ళొచ్చు? ఓకే, ఈ శారీ నాకు నచ్చింది, నాకు బాగుంది కాబట్టి నేను తీసుకున్నాను, నాకన్నా మా సిస్టర్ శారీ ఇంకా బాగుందేమో, అందుకే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అనే అవేర్నెస్తో మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ మీ బాసు మీకన్నా కూడా మీ కొలీగ్ని పొగిడాడు అనుకోండి, మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఫీల్ అవ్వకుండా మీరు ఎలా మీ వాల్యూని పెంచుకోవచ్చు? ఓకే, అతని వర్క్ బాగుందేమో, నా వర్క్ ఇంకొంచెం పెంచుకుంటే పోద్ది కదా అని పాజిటివిటీ ఉన్నారనుకోండి, మీ వాల్యూనే పెరుగుతుంది అనమాట. అలా కాకుండా ఏంటి నన్ను పొగడలేదు, నా కొలీగ్ని పొగిడాడంటే మీ వాల్యూ తగ్గిపోతుంది. మనం గుడ్ అవేర్నెస్తో ముందుకు వెళ్ళామనుకోండి, మన విలువ పెరుగుతుంది, మన స్టేటస్ పెరుగుతుంది. పాజిటివిటీని తీసుకోండి. మీ స్టేటస్ని మీరు పెంచుకోవాలంటే గుడ్ అవేర్నెస్తో ముందుకు వెళ్ళండి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్రిషియేట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మనల్ని మనం పొగుడుకోవడం. మనల్ని మనం ఎలా పొగుడుకుంటాము? ఎవరైనా పొగిడితే బాగుంటుంది అనిపిస్తుంది, అవునా? మనల్ని ఎలా పొగుడుతాము? మనం చేసే పనులు ఎవరైనా గుర్తిస్తే బాగుండు, ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా, ఎవరైనా అప్రిషియేట్ చేస్తే బాగుండని ప్రతి ఒక్కరిలో కోరుకుంటుంది అనమాట. బట్ ఎవరు పొగుడుతారండి? ఎవరికేం అవసరం ఉంటుంది? ఎవరైనా మనల్ని పొగడాలని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయదు. మిమ్మల్ని మీరు పొగుడుకోండి. అంటే ఇప్పుడు భర్తలే ఉన్నారనుకోండి, మగవాళ్ళు, వాళ్ళ ఆఫీస్ పని చూసుకుంటూ, బిజినెస్లు చేసుకుంటూ, ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని బ్యాలెన్సింగ్గా చూసుకున్నారనుకోండి, నేను ఇంత వర్క్లో ఉండి కూడా నా ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదు, నా భార్య పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటున్నాను, వాళ్ళకి టైం ఇస్తున్నాను అని మిమ్మల్ని మీరు పొగుడుకోవచ్చు. అలానే భార్యలు వచ్చేసరికి, నేను ఇంట్లో భర్తని పిల్లల్ని అత్తమామని చూసుకుంటున్నాను, జాబ్ చేస్తున్నాను, అన్నీ చేసుకుంటూ కూడా నా ఫ్యామిలీ లైఫ్ని మంచిగా చూసుకుంటున్నాను, ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ చేయట్లేదు అని భార్యలు కూడా మిమ్మల్ని మీరు పొగుడుకోవచ్చు. మనల్ని మనం పొగుడుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మనం చేసే పని మనకు తెలుసు, మన కష్టం మనకు తెలుసు. ఎవరో పొగడాలి, మనల్ని ఎవరో అప్రిషియేట్ చేయాలని చెప్పేసి అనుకోవద్దు. అప్పుడు ఏంటి, మీ వాల్యూనే మీకు పెరుగుతుంది. ఎందుకంటే మీరు పడిన కష్టం మీకు తెలుసు. కాబట్టి ఎవరు పొగడాలని చూడొద్దు, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి, మీ వాల్యూ మీకు పెరుగుతుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఎంజాయ్ విత్ యువర్ కరెంట్ పొజిషన్.
మీ ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ని, కరెంట్ ఉన్న ప్రజెంట్ పొజిషన్ని మీరు ఎంజాయ్ చేయండి. అంటే ఇప్పుడు మనల్ని మనగా ఇష్టపడేవాళ్ళు, మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మనల్ని చూసి నేర్చుకునే వాళ్ళు చాలామందే ఉంటూ ఉంటారండి. బట్ నేను మంచి చేస్తున్నాను, ఇంత మంచిగా ఉన్నాను కాబట్టి నన్ను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు, నా నుంచి నేర్చుకుంటున్నారు అని చెప్పేసి ప్రజెంట్ మీరున్న సిట్యువేషన్ మీరు ఎంజాయ్ చేయండి. వాళ్ళు వీళ్ళు అనుకుంటారని కాకుండా ఇలా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ మీ పొజిషన్ బాగుంది, మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మనల్ని మనగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారండి, వాళ్ళని చూసి మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ ఇది మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఎవరైనా సరే అండి, మన అమ్మ సలహాలు ఏంది, అమ్మకి చెప్పండి, అమ్మకి తెలియకుండా మ్యాక్సిమం ఎవరైనా ఏం చేయం. అమ్మ మన గురించి ఏ విధంగా గొప్పగా ఫీల్ అవ్వచ్చు, మా పిల్లలు ఇంత చదువుకున్నా కూడా, ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నా కూడా నా సలహాలు ఏంది, ఏ పనులు చేయరు అని అమ్మ ఇన్ఫ్లుయెన్స్గా గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు. అది ఆమె స్టేటస్ని పెంచుతుందన్నమాట. అలానే కొంతమంది భర్తలు భార్య సలహా లేకుండా, భార్యకి చెప్పకుండా ఏ పని కూడా చేయరు. అప్పుడు భార్య గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు, నా భర్త నా సలహా లేకుండా ఏది చేయడు, నాకు చెప్పకుండా ఏ పని చేయడని భార్య ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు అది ఇన్ఫ్లుయెన్స్గా తీసుకోవచ్చు. అప్పుడు అది వాళ్ళ విలువనే పెంచుతుందన్నమాట. ఓకే, ఎస్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ప్రజెంట్ సిట్యువేషన్ అనమాట. అంటే ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ ఉన్న సిట్యువేషన్లోనే మీరు ఆగిపోతారా? అంతే కదా. ఇప్పుడు ఇంకా పెంచుకోవాలి స్టేటస్ని, ఇంకా లగ్జరీ లైఫ్ పెంచుకోవాలని ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ లగ్జరీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, అందము, డబ్బు, ప్రజెంట్ మనం ఉన్న ఎంజాయ్ చేసే లగ్జరీ లైఫ్లో ఉండదు. అలా ఉంటే ఇప్పుడు సెలబ్రిటీలని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి అందం ఉంది, డబ్బు ఉంది, మంచిగా లగ్జరీ లైఫ్ ఫీల్ అవుతున్నారు కదా, మెయింటైన్ చేస్తున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఇంకా కష్టపడుతున్నారు, ఇంకా సక్సెస్ కోసం పాకులాడుతున్నారు? ఎందుకు అంటే, లైక్ వాళ్ళకు మూవీ తీశారు, ఆ మూవీ హిట్ అయింది కదా, హిట్ అయింది, నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటారా? లేదు, హిట్ అవ్వాలని కోరుకుంటారు కదా. ఆ సినిమా హిట్ అయింది కదా, ఇది ఫ్లాప్ అయితే ఏంటి అని కోరుకుంటారా? వాళ్ళు ఎవ్వరు కోరుకోరండి. ఎందుకు వాళ్ళు ఇంకా హిట్ కావాలని కోరుకుంటున్నారు? ఆ ముందు తీసిన సినిమా వాల్యూ పోకుండా, దాని పేరు పోకుండా, ఇంకా మీ నేమ్ పెంచుకోవాలి, దాని విలువ పోగొట్టుకోకూడదంటే దానికోసం పాకులాడుతూ ఉంటారనమాట. అందువలన ఎవరైనా సరే అండి, ప్రజెంట్ మనం ఉన్న విలువని, మనకున్న మంచి పొజిషన్ని, మన నేమ్ పోకుండా, మన ఫేమ్ పోకుండా కాపాడుకోగలిగితేనే మన స్టేటస్ అనేది పెరుగుతుంది ఎవరికైనా సరే. అంతేగాని అన్హెల్తీ వేస్ ఫాలో అవ్వటము, తొందరగా స్టేటస్ పెంచుకోవాలి, మన విలువ కాపాడుకోవాలని చెప్పేసి జలస్ ఫీల్ అయ్యి వేరే వాళ్ళని బ్లేమ్ చేసి మనల్ని మనం తక్కువ చేసుకొని చూస్తే ఆ స్టేటస్ అనేది పెరగదు, మన విలువను మనం పోగొట్టుకున్నట్లు అవుతుందన్నమాట. అందుకని స్టేటస్ అనేది డబ్బులో ఉండదు, అందంలో ఉండదు, మనం మెయింటైన్ చేసే లగ్జరీ లైఫ్లో ఉండదు. హెల్తీ వేస్లో మన స్టేటస్ని పెంచుకుంటూ ఉండాలి. అండ్ జలస్ ఫీల్ అవ్వకుండా, ఎవరిని బ్లేమ్ చేయకుండా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. మీ విలువను మీరు కాపాడుకోండి, మీ స్టేటస్ని మీరు పెంచుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.